హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని అయితే నేను కోరుకుంటున్నాను. అలాగే నేను లాంగ్ వీడియోతోటి మీ ముందుకైతే వచ్చేసానండి. అప్పుడప్పుడు ఇలాగే లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. మా దీపు ఛానల్ని ఇంతగా అభిమానిస్తూ ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మానిటైజేషన్కి దగ్గర అవుతున్న మా దీపు ఛానల్ని మీరందరూ ఇంకా సపోర్ట్ చేసి వాడికి మంచి సక్సెస్ అందించాలని అయితే నేను కోరుకుంటున్నాను. దీపుని మీరు ఎంతగా అభిమానిస్తున్నందుకు మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు అనమాట. ఈరోజు వీడియోకి వచ్చేస్తే ఈరోజు మాత్రం మేము వైజాగ్ వెళ్ళిన విషయం దాదాపుగా డైలీ చూస్తున్న మీ అందరికైతే ఐడియా ఉండి ఉంటుంది. అదే వీడియోని నేను లాంగ్ వీడియో పెడుతున్నాను. మా ఊరికి వెళ్ళామన్నమాట. వైజాగ్ ఎందుకు వెళ్ళామంటే అమ్మవారి పండగకి. అదే వీడియో మీతో అమ్మవారి పండగ ఇది మల్కాజ్గిరి బ్యాక్ సైడ్ స్టేషన్ అనమాట. ఇంకెక్కడైతే మేమైతే స్టేషన్కి అయితే వచ్చేసామండి. ఇది మల్కాజ్గిరి స్టేషన్ అనమాట. మాకు ఇంటికి దగ్గరలో ఉంటుంది. మేము మల్కాజ్గిరిలో ఉంటాం కాబట్టి ఇక్కడ స్టేషన్ అయితే చాలా పెద్దగా చేస్తున్నారు. చాలా బాగుందనమాట. సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళడానికి అయితే 1 అవర్ పట్టేది. అక్కడి నుంచి అక్కడ మొత్తం ఏ ప్లాట్ఫామ్ మీద ట్రైన్ ఉందంటే అది టెన్షన్గా అవన్నీ ఎక్కి దిగడం కానీ, లిఫ్ట్లు పని చేయకపోయినా, ఎస్కలేటర్లో పని చేయకపోయినా అంతంత దూరం వెళ్ళాక టెన్షన్ పడుతూ వెళ్ళడం కొంచెం లాంగ్ ఉండేది కాబట్టి వెళ్ళేటప్పుడు కూడా టెన్షన్గా వెళ్ళాల్సి వచ్చేది. అదే ఇక్కడ మాకు మల్కాజ్గిరిలో మా స్టేషన్ రెడీ అయిపోయిన కాడి నుంచి మాకైతే చాలా బాగుంది. ప్రతిసారి కూడా ఇక్కడి నుంచి వెళ్ళడానికే మేము ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాము. ఇంకెప్పుడైనా ట్రైన్స్ ఇక్కడికి వచ్చి ఆగే ట్రైన్స్ దొరకలేనప్పుడు మాత్రమే సికింద్రాబాద్ వెళ్ళి చేస్తున్నాం. కానీ చాలా పెద్దగా రెడీ అవుతుందండి మల్కాజ్గిరి స్టేషన్ అయితే. రైల్వే స్టేషన్ చాలా బాగుంది, చాలా స్పేషియస్గా ఉంది, చాలా పెద్దదిగా రెడీ చేస్తున్నారు. ప్లాట్ఫామ్స్ అయితే నేను అనుకోవడం 10 ప్లాట్ఫామ్స్ ఉన్నాయో లేదో నాకు ఐడియా అయితే లేదు, కానీ చాలా బాగా ఉందండి. చాలా కొత్తగా అయితే ఉంది. ప్రస్తుతానికైతే మాకు జర్నీకి వెళ్ళేటప్పుడు అయితే చాలా ఈజీ అయిపోయింది. మా ఇంటి దగ్గర నుంచి ఒక 20 మినిట్స్లో అయితే వచ్చేయగలుగుతున్నాము. అదే సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళాలంటే 1.5 అవర్ ఎట్లయినా పడుతుంది. ఎందుకంటే ట్రాఫిక్ని బట్టి కానీ ఆ టైమింగ్స్ని బట్టి ఒక్కొక్కసారి ఒక్కో టైం పడుతుంది. 1 అవర్ అయితే కంపల్సరీ పక్కా తీసుకోవాల్సిందే. ఇక్కడ మాత్రం నాకు భలే అనిపించింది. మల్కాజ్గిరి స్టేషన్ అయితే రెడీ అయిన కాడి నుంచి మా ప్రతి జర్నీ మాకు చాలా ఈజీ అయ్యింది కొంచెం. మరి చెప్పలేము, ఫ్యూచర్లో ఇది కూడా చాలా బిజీ అయిపోతుంది. ఆల్రెడీ క్రౌడ్ కూడా బాగానే పెరుగుతుంది ఇక్కడ కూడా. ఎందుకంటే స్టేషన్స్ పెరిగే కొలది, అది పెద్దది చేసే కొలది కూడా క్రౌడ్ పెరుగుతూనే ఉంటుంది. కానీ మాకైతే దగ్గరలో ఉంది కాబట్టి మాకు ఈజీగానే ఉంది. లేదంటే మేము అక్కడ కవాడిగూడలో ఉన్నప్పుడు సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళేవాళ్ళం. అక్కడి నుంచి అది దగ్గర అయ్యేది. మల్కాజ్గిరికి వచ్చిన కాడి నుంచి అయితే సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళడానికి చాలా కష్టంగా అనిపించేది. చూస్తున్నారు కదా, ఎక్కడికక్కడ మంచిగా వాటిని అంటారు కదా, ఫ్లైఓవర్ లాగా వేసి అన్నీ చాలా బాగుందన్నమాట. ఈజీగా ఉంది. కాకపోతే ఇంకొంచెం త్వరగా ఎస్కలేటర్స్ కానీ లిఫ్ట్లు కానీ ఇంకొంచెం బెటర్గా తొందరగా అయితే ఇంకా బాగుంటుంది. దీపు లాంటి వాళ్ళకి కానీ ఏజ్డ్ పీపుల్స్కి కానీ చాలా బాగుంటుంది. ఇంకా మేము ఎదురు చూస్తుండగానే స్టేషన్కి వచ్చేసాం. వెయిట్ చేయగానే మేము వెళ్ళవలసిన ట్రైన్ అయితే వచ్చేసింది. మేము వెళ్ళింది అయితే మహబూబ్ నగర్ ఎక్స్ప్రెస్ అనమాట. ఇంకా అదైతే వచ్చేసింది. ఎందుకంటే ఇది సికింద్రాబాద్ నుంచే స్టార్ట్ అవుతుంది, మల్కాజ్గిరిలో ఆగుతుంది అనమాట. మాదైతే S3 కోచ్లోనమాట. మా ముగ్గురిది బాగానే. ఎందుకంటే దీపుకి స్టార్టింగ్లోనే ఇస్తారు 1, 2, 4 అని వచ్చింది మాకు. ఇక వీటిల్లోనే చేసుకున్నాము. ఇంకా ఎక్కేసాము, ట్రైన్ అయితే మూవ్ అయిపోయింది. ఇంకా మేము ఎక్కంగానే భోజనాలు అయితే చేసేసామండి. ఇక్కడ చూడండి, ఇది ఒక విజువల్ తీసాను. ఇదేంటంటే యాదగిరిగుట్టది. నైట్ టైం కదా, భలే లైటింగ్స్ తోటి భలే అయితే ఎలుగుతుంది, చాలా బాగుంది. ఇక్కడైతే పొద్దున్న కల్లా దిగిపోయాము. ఎస్కలేటర్ తోటి దీపుని తీసుకొని దిగిపోతున్నాము. ఇంకా స్టేషన్కి అయితే వచ్చేసాము. వైజాగ్ అయితే రీచ్ అయిపోయాము. ఇంకా ఫుడ్ అయితే తినేసి పడుకుని పోయాము. ఇంట్లోనే తయారు చేసుకున్న ఫుడ్ తెచ్చుకున్నాము, చికెన్ విత్ రసం తోటి. ఇంకా అదైతే తినేసి హాయిగా పడుకుని పోయాము. ఇంకెంతైనా మన ఊరు వస్తున్నామంటే, ఏదైనా ఒక ట్రావెల్ చేయడం అంటే ఇంకా దీపుకి అయితే పండగ అనమాట. వాళ్ళు లేచి కూర్చున్నాడు ఆల్రెడీ. నేనైతే కొంచెం నీరసమై ఉన్నా ఎండలకి వాటికి. అందులో ట్రైన్లో కూడా జర్నీలో నాకు సరిగా నిద్ర పట్టదు. వాళ్ళిద్దరైతే బాగానే నిద్రపోయారనమాట. ఇంకా స్టేషన్ నుంచి బయటకు వచ్చేసాక ఒక కప్ ఆఫ్ చాయ్ తాగేసి ఇంకా ఊర్లోకి అయితే బయలుదేరాము. స్టేషన్ బయట ఎట్లయినా సరే ఎక్కడికి వెళ్ళినా ఒక చాయ్ అయితే పడాల్సిందే.
బ్రష్లు చేయలేదని అనుకోవచ్చు, అన్నీ నేను వీడియో తీయలేదు. స్టేషన్లోనే మనం దిగగానే మనకి స్టేషన్లో ఉంటుంది కదా బ్రష్ చేసుకోవడానికి, ఫేస్ వాష్ చేసుకోవడానికి, అక్కడికి వెళ్ళి అయితే బ్రష్లు అయితే చేసేసుకుంటాం కంపల్సరీ. ఎందుకంటే ఎంత టైం అవుతుందో తెలియదు కాబట్టి చాయ్ కానీ టిఫిన్ కానీ చేసేసి కూడా వెళ్తాము. ఇంకా టిఫిన్ అయితే చేయలేదు కానీ టీ అయితే తాగేసాము. ఇంకా సొంత ఊరికి వచ్చాక ఆనందం వేరు కదా, అదే చెప్తున్నాం వీడియోలో. అంటే మన ఊర్లు అన్నది మనం వచ్చే ఫీలింగ్ ఎలా ఉంటుందంటే దూరాభారం అయిపోయిన మాలాంటి వాళ్ళకే తెలుస్తుంది. సొంత ఊర్లు ఎప్పుడు మనం వదులుకోకూడదు. ఆ ఫీలింగ్ వేరు. ఏంటో కన్న తల్లిని సొంత ఊరిని మర్చిపోకూడదని అంటారు చూడండి, ఆ మాటలు ఊరికనే రాలేదు. అది మనం అనుభవించినప్పుడు ఆ ఫీలింగ్ తెలుస్తుంది. ఇక్కడ చూసారా కొండలే, ఎక్కడ చూడు కొండలే వైజాగ్ అంతనా. ఇంకా మా ఊరికైతే స్టార్ట్ అయిపోయాము. స్టేషన్కి ఇటు సైడ్ దిగితే జ్ఞానాపురం, అటు సైడ్ దిగితే ఎస్కోట, అరకు అటు సైడ్ వెళ్తారనమాట. మొన్న ట్రిప్ వచ్చినప్పుడు నేను దీపు వచ్చినప్పుడు అటు సైడ్ దిగాము. అది కూడా వీడియో తీసాను కానీ ఇంకా అప్లోడ్ చేయడం అవ్వలేదు. నెక్స్ట్ అది కూడా తీస్తాను. అలాగే ఇక్కడది మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఆటో బుక్ చేసుకున్నాం, ర్యాపిడో. 190 అన్నారు. 190 అలా అక్కడికి వచ్చాక మా ఊరిది అని చెప్పేసరికి ఇంకొంచెం డిస్టెన్షన్ ఎక్కువ కదా, కొంచెం మీరు ఎక్కువ ఇవ్వండి అని చెప్పి మాట్లాడితే, అట్లా కాదు కదా 190 చూపించింది కదా అన్నాము. అయినా సరేలే 250 అయితే వర్తబులే. ఎప్పుడు నార్మల్ ఆటో ఎప్పుడు మాట్లాడుకున్నా 250 300 అయితే ఇస్తాము. ఇక సరే అనేసి 250 ఇస్తామని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము. అక్కడ చూసారు కదా అదంతా మొత్తం రింగ్ రోడ్లా స్టార్ట్ చేశారు. అది అయిపోయింది. ఇంక ఇక్కడ నుంచి గోపాలపట్నం వచ్చాం. గోపాలపట్నం నుంచి ఇక్కడ కొత్తపాలెం అనమాట. మేము ఇక్కడ ఊర్లో ఉన్నప్పుడు ఈ బాబా గుడికే వచ్చేవాళ్ళం. ఇవన్నీ నా మెమరీస్ అనమాట. పెళ్ళైన కొత్తలో మాకు ఊర్లో బాబా గుడి లేదు. అక్కడ కావాలంటే నాకు అలవాటు అనమాట బాబా గుడికి వెళ్ళడం. ఆ గుడికి వెళ్ళేవారు, మా వారు అక్కడ తీసుకెళ్ళేవారు. ఇంక ఇక్కడ చూసారు కదా దీన్ని మదాలు అంటారు. అంటే దానికి ఎందుకు అంత పేరు వచ్చిందో మనకు తెలియదు. ఆ పేరు మాట మదాలో ఏదో అంటారు. ఇది ఇలాగ గోడౌన్లాగా ఉంటుంది, ఇందులోంచి వెళ్ళాలి. అదే వర్షం వస్తే మాత్రం దీని నిండా నీరైతే నిండిపోద్ది అక్కడ రెడ్ కలర్ వరకును. అలాంటప్పుడు అయితే ట్రావెలింగ్ కష్టం అనమాట. వర్షం తగ్గి వాటర్ తగ్గే వరకు వెళ్ళడం కుదరదు. అయితే ఇంక ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యి గోపాలపట్నం నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ కొత్తపాలెం దాకా వచ్చేసాము. మా ఊరికి వెళ్లే ముందు ఈ కొత్తపాలెం దాటితేనే కానీ ఊర్లోకి వెళ్ళలేము. ఇంకా లోపలికి వెళ్ళిపోతే మా ఊరు వస్తుంది. ఇక్కడ వినాయకుడి గుడి అనమాట. ఈ ఏరియా అంతా కొత్తపాలెం అంటారు. గోపాలపట్నం నుంచి కొత్తపాలెం రావాలి. కొత్తపాలెం నుంచి మనము జర్నీ చేసి లోపల కోటనర వరకు వెళ్ళాలి. ఒక సైడ్ ఏమో పెదనర ఉంటుంది, ఒక సైడ్ కోటనర ఉంటుంది, ఒక సైడ్ సత్యవానిపాలెం ఉంటుంది. మనం ఎక్కే ఆటోకి మనం చెప్పుకోవాలి. ఇక్కడ చూసారా స్టార్టింగ్లోనే పైడితల్లమ్మ అమ్మవారిది చిన్న గుడి ఉంటుంది. మనకి ఎక్కడైనా సరే గ్రామ దేవతలు స్టార్టింగ్లో ఉంటారు, ఎండింగ్లో కూడా ఉంటారు. ఆ విధంగా ఆవిడికి ఒకసారి నమస్కారం చేసేసుకొని అయితే మేము బయలుదేరిపోయాం. ఇక్కడైతే మా ఊరు స్టార్ట్ అయిపోయింది. చూస్తున్నారా ఈ కొండల్ని నరవ కొండలు అంటారు. అంటే మాది కోట నరవ, పెద్ద నరవ ఉన్నాయి కదా ఇవన్నీ. ఇంక ఇక్కడైతే మేము దగ్గరికి వచ్చేసాము. ఇదైతే ఊరిలో వీధికి వచ్చేసాము. ఇదైతే ఆంజనేయ స్వామి గుడి అనమాట. మా ఊరికి వెళ్ళే రోడ్డుకి స్టార్టింగ్లోనే ఈ రోడ్డు ఎందుకంటున్నా అంటే చెరువుగట్టు అంటాము. ఇక్కడ అమ్మవారిది ఆల్రెడీ ఫ్లెక్సీ పెట్టేశారు. ఇదే ఆంజనేయ స్వామి గుడి. ఈ పక్కన మనకి ఇటుకలతో గోడ కనిపించింది కదా, ఈ గోడ మాత్రం సంతోష్ అమ్మవారిది. అటు సైడ్ ఉంటుంది ఫేసింగ్. ఇదంతా ఇంకా మాది చెరువుగట్టు అనుకుంటూ నేను షార్ట్ పెట్టాను చూడండి, అదే చెరువుగట్టు వీధి అనమాట. ఈ వీధి అంతా దాటితే మనం వెళ్ళిపోవచ్చు. ఇంక ఇక్కడైతే ఒక సైడ్ చెరువు ఉంటుంది, ఒక సైడ్ ఇల్లులు ఉంటాయి. ఇదేమో నోకాల తల్లి అమ్మవారిది, నోకాలమ్మ తల్లి అమ్మవారి గుడి అనమాట. ఫేమస్ బాగా మాకు అమ్మవార్ల గుళ్ళు, ఎటు చూడు గుళ్ళు ఉంటాయి. ఇటు చెరువు గట్టు ఉంటుంది, ఇటు సైడ్ పొలాలును కాలనీ ఉంటుంది. కాలనీలో కూడా ఇల్లులు ఉంటాయి అన్నమాట. కోటనర్వ గ్రామంలో ఊర్లోనేమో ఇల్లులు ఉంటాయి, అలాగే కాలనీలో కూడా ఇల్లులు ఉంటాయి. ఇదంతా కలిపితే ఒక ఊరు అనమాట. ఇప్పుడు ఈ చెరువు దాటి అవతల సైడ్ అయితే మా ఊరి శ్మశానం అనమాట. ఈ చెరువు గట్టు దాటితే ఇంక ఇక్కడైతే గుడి చూస్తున్నారు కదా, ఈ అమ్మవారి పండక్కే మేమైతే వచ్చాము. పైడితల్లమ్మ, పారిపిల్లమ్మ, పరిదేశమ్మ అని ముగ్గురు అక్క చెల్లెళ్ళు అనమాట, విత్ పోతురాజు గారితో. నేను ఒకసారి వీడియో పెట్టాను చూడండి గాదెల గురించి. ఇక్కడే గాదెలు తయారు చేశారు. ఇవి అవే గాదెలు. అప్పుడు గాదెలది అంటే ఒకప్పుడు మన సాంప్రదాయాలు, ఒకప్పటి ఆచారాలు, ఒకప్పటి మనము ధాన్యం నిల్వ చేసుకునే పద్ధతులు అనమాట. ఇక్కడ ఈ 4 ఇల్లులు మీకు కనిపిస్తున్నాయి, సరిగ్గా గమనించండి. ఈ 4 ఇల్లులు మా తాతలు అనమాట. వరుసగా 4 తాతయ్యల ఇల్లులు. అందులో ఫస్ట్ ఇల్లు మాదే అనమాట. అతను కూర్చున్నారు చూడండి, ఆయన మా అన్నయ్య.
ఆయన కూర్చున్న ఇల్లు మా ఇల్లు అనమాట. మేము పైన రూమ్ కట్టుకున్నాం మేము వచ్చినప్పుడు ఉండడానికి. కింది ఇల్లు అయితే అద్దెకిచ్చేసాం. ఇదనమాట మా ఊరి విశేషాలు. మా ఊరి విశేషాలు ఎలా ఉన్నాయి, మా ఊరు ఎలా అనిపిస్తుంది మీకు, ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈసారి వెళ్ళినప్పుడు ఊరంతటికి వీడియో తీసి నేను పెడతాను. ఈ రోజుకి ఇదేనండి ఈ వీడియో. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. దీపు బాబు వీడియోస్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ తన ఛానల్ని ఇంకా సక్సెస్ చేయాలని నేను ఎంతో కోరుకుంటున్నాను. ఇంక ఇక్కడికైతే వచ్చేసాం, వెయిట్ చేస్తున్నాం. తాళం అయితే మా ఆడపడుచు దగ్గర ఉంది, తన దగ్గర తీసుకొని వచ్చేసరికి ఇంక ఇల్లు అయితే ఇది పరిస్థితి. బయట అంతా క్లీన్ చేసి పెట్టింది కింద అమ్మాయి. ఇంక ఇల్లు అయితే నేనైతే క్లీన్ చేసుకుంటున్నాను ఇప్పుడు. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించిందో కంపల్సరీ ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ చేస్తారు కదూ. ఉంటానండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అందరికీ. థ్యాంక్ యూ ఫర్